வேஷம் தெரிஞ்சவங்க என்ன பேசுறது அது மொழிபெயர்க்கணும். மொழிபெயர்க்கிறது யாருக்கு அண்ணா தங்க மாட்டேன் உங்களுக்கு தெரியுமாண்ணே? மொழிபெயர்க்கிறதுக்கு எங்களுடைய சிங்கம் தலைமையிலிருந்து திண்டுக்கல் மாவட்டத்தினுடைய கௌரவ அவர் பேசுறத மொழிபெயர்த்து சொல்வதற்காக திண்டுக்கல் மாவட்ட கௌரவ தலைவர் பேசுங்க. అలా నేను మాట్లాడే ముందు మీరందరూ కూడా ఫోన్లు సైలెంట్ పెట్టి చేయండి, లేకుంటే ఫ్లైట్ మోడ్లో పెట్టండి. ఎందుకంటే చెప్పే మాట ప్రతి ఒక్కటి చాలా విలువైనది. మళ్ళీ వేదికని అలంకరించిన పెద్దలకు, అలాగే వేదిక ముందున్న నాతోటి డ్రైవర్ సోదరులకు పాదాభివందనం. మళ్ళీ అర్జున్ అన్న గారు నాకు ఒక 5 years ముందర మేమంతా ఈరోడ్లో మీటింగ్లో కలవడం జరిగింది. మళ్ళీ చాలా నిదానస్తుడు, చాలా ఓపికగా ప్రశాంతంగా. అర్జున్ గెలవాలంటే మీరందరూ సపోర్ట్ చేయాలండి. అలాగే ఇక్కడికి మీటింగ్కి రావడానికి ముఖ్య కారణం మన ధర్మయ్య గారు మాకు ఇన్వైట్ చేశారు. ఖచ్చితంగా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరఫున ఇక్కడికి రావాలని చెప్పారు. అందుకే మేము తెలంగాణ, ఆంధ్ర నుంచి రావడం జరిగింది. தர்மனை கூப்பிட்டனால நம்ம ரெக்வஸ்ட் பண்ணி கூப்பிட்டனால நாங்கள் ஆந்திராவில் வந்திருக்கிறோம் அப்படின்னு சொல்லியிருக்கிறோம். మరి మనమందరం డ్రైవర్లం. మన కులం డ్రైవర్ కులం, మన మతం డ్రైవర్ మతం. మనమందరం ఈ భారత మాత ముందు డ్రైవర్ పెట్టడం. మనవి రాష్ట్రాలు వేరే కావచ్చు, భాషలు వేరే కావచ్చు, కానీ మనమంతా డ్రైవర్లం. ఈరోజు పాండవులు గెలిచేకి కారణం కృష్ణ పరమాత్మ, సారథి, రథ సారథి. అంటే ఈరోజు అర్జునుడు ఉన్నాడంటే, అర్జునుడు గెలిచాడంటే దానికి కారణం సారథి, మీరే సారథి. ఈరోజు అర్జునుడు నిలబడ్డాడంటే, ఈరోజు పాండవులు గెలిచారంటే దానికి కారణం కృష్ణ పరమాత్మ, అంటే సారథి. ఈరోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమం మీటింగ్ జరుగుతుందంటే దానికి కారణం అర్జున్ అన్న గారు, మీరు. ఈరోజు మీ సపోర్ట్తోనే అన్న ఈరోజు నిలబడగలరు. విషయానికి వస్తే నా లాంటి అన్న లాంటి మరి అక్కడ అన్న ఉన్నాడు. ప్రతిరోజు ఫేస్బుక్ లో లైవ్ వచ్చి అరుస్తా ఉంటాడు, చెప్తా ఉంటాడు. ఏం అతనికి పని పడలేదా? ఎందుకు చెప్తున్నాడు? ఎవరి కోసం చెప్తున్నాడు? ఏం కావాలి అతనికి? డ్రైవర్కి న్యాయం కావాలి, డ్రైవర్కి గౌరవం కావాలి, డ్రైవర్ని గుర్తించాలి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైవర్లని మోసం చేస్తున్నారు. ఇంత మోసపోతున్నా, ఇన్ని అవమానాలు జరుగుతున్నా, అక్కడక్కడ తిట్టి కొడుతున్నా మన డ్రైవర్లలో మార్పు రావడం. ఓన్లీ లీడర్స్ ఫైట్ చేస్తున్నారు, డ్రైవర్లు సపోర్ట్ చేయడం. ఈరోజు 20 గంటల జర్నీ, 20 hours జర్నీ చేసి ఇక్కడికి వచ్చాము. మాతో పాటు హార్ట్ పేషెంట్, మొన్ననే హార్ట్ అటాక్ వచ్చింది, స్టంట్ 2 స్టంట్ వేసుకొని వచ్చాడు. అయినా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? డ్రైవర్లను గెలిపించాడు. ఇప్పుడు టెక్నికల్ ఆల్ డ్రైవర్స్ అసోసియేషన్ చాలా పాత ఓల్డ్, నాకు కూడా తెలుసు. నేను ఈవినింగ్ స్టార్ట్ చేసి దాదాపుగా 13 years అయింది.
మాది సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అని చిన్న యూనియన్, దాదాపుగా 118 ఊర్లలో మా యూనియన్ ఉంది, ఆంధ్ర తెలంగాణ. నేను మా యూనియన్ కి ఫౌండర్, అలాగే సౌత్ ఇండియా ప్రెసిడెంట్ గా నన్ను ఎంచుకోవడం జరిగింది, మా యూనియన్ కి మాత్రమే. ఇప్పుడు చెప్పేది ఏమంటే తమిళనాడులో చాలా యూనియన్లు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద యూనియన్లు ఉన్నాయి, చిన్న చిన్న యూనియన్లు ఉన్నాయి. ఈడ చిన్న పెద్ద అనేది ఏముండదు, యూనియన్ అంతే. ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కరి విధంగా. అర్జున్ అన్నగారి స్టైల్ ఒక విధంగా ఉంటుంది, అన్నగారి స్టైల్ ఒక విధంగా ఉంటుంది, అంతే తేడా. వీళ్ళందరి దారి ఒకటే, డ్రైవర్ని గెలిపించుకోవాలి. నేను చెప్పిన కథ లాస్ట్లో చెప్తాను, మీరు మైండ్లో పెట్టుకోండి. அந்த கிருஷ்ண பரமாத்மா எப்படி வழிநடத்தி போனாரோ அதே போல அர்ஜுனன் வழிநடத்தி போறாரு. டிரைவர் இனங்கிறது ஒண்ணுது, நம்ம எங்க போனாலும் அந்த டிரைவர் இனத்துக்காக பாடுபடுறோம் அப்படின்னு சொல்லி சொன்னாரு. அந்த நமக்கு டிரைவர் எங்க போனாலும் இது கிடைக்க மாட்டேங்குது. நம்ம வந்து எந்த இது பண்ணாலும் நமக்கு கிடைக்கிறது ஒரே இடம் டிரைவர் இனம் தான். நமக்கு வந்து அது என்ன சொல்றேன்னா ஹெல்ப் கிடைக்கிறதுக்கு உண்டான என்னமோ அதை நம்ம பார்க்கணும் அப்படின்னு சொல்லி சொல்றாரு. తమిళనాడు నుంచి మాకు చాలా ఫోన్లు వస్తుంటాయి. ఇండియాలో భారతదేశంలో ఫస్ట్ హెల్ప్ లైన్ చేసింది మేమని గర్వంగా చెప్పుకుంటాం. తమిళనాడు నుంచి ఫోన్లు ఎక్కువ వస్తుంటాయి. తమిళనాడు వాళ్ళకి ఏదైనా నాకు వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే ధర్మయ్యని కాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడి సమస్యని సాల్వ్ చేస్తుంటాం. అలాగే తమిళనాడులో ఉండే డ్రైవర్లకి రిక్వెస్ట్, చాలా రిక్వెస్ట్, మీరు కరెక్ట్గా ఉండండి, మీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టుకోండి, ప్రతి ఒక్కరు యూనిఫామ్ మెయింటైన్ చేయండి. యూనిఫామ్ లేకుండా ఉండి మీరు డాక్యుమెంట్స్ కరెక్ట్ లేకుండా అలాగే డ్రింక్ చేసి ఉంటే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సపోర్ట్ చేయాలి, హెల్ప్ చేయాలి. ఎందుకంటే మేము మా లాంటి డ్రైవర్ యూనియన్ లీడర్లు డ్రైవర్ గర్వంగా తలెత్తుకొని తిరగాలని మేము పోరాడుతున్నాం. మీరు మాకే కాదు డ్రైవర్ సమాజానికి అవమానం చేస్తున్నారు. ఏమయ్యా యూనిఫామ్ వేసుకుంటే ఏం నీకు ఒళ్ళు బల్వా? యూనిఫామ్ ఎవరికి వేసుకుంటే మీకు యూనిఫామ్ వేసుకుంటే ఒళ్ళు బల్వా? యూనిఫామ్ వేసుకోవాలి ఖచ్చితంగా. మనం ప్రభుత్వాన్ని ఎలాగైతే ప్రశ్నిస్తున్నామో అధికారులు మనల్ని ప్రశ్నించకూడదు. డ్రైవర్ అంటే పర్ఫెక్ట్, డ్రైవర్ అంటే కరెక్ట్ అన్నట్టు ఉండాలంటే ఖచ్చితంగా 10 డ్రైవర్ యూనిఫామ్ మెయింటైన్ చేయండి, డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయండి. మీ బండిలో ఇన్సూరెన్స్ లేకుంటే ఒక అడుగు కూడా ముందుకు పెట్టొద్దండి. బండికి ఇన్సూరెన్స్ లేకుంటే పోవద్దండి. ఇప్పుడు చాలా యూనియన్లు తమిళనాడులో డ్రైవర్లకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేపిస్తున్నారు, కొన్ని యూనియన్లు చేపించడం లేదు. కానీ డ్రైవర్ యూనియన్ లీడర్లు అర్జున్ అన్న ఏదైనా ఇన్సూరెన్స్ చేపిద్దాం, ఇన్సూరెన్స్